అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి రైతులు అందరికీ నిన్నటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది. నిన్నటి రోజున జరిగినటువంటి టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు జమ గురించి అక్కడ ఒక చర్చించడం జరిగినది. వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని ఒక్కటి మరవకండి. అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు జమ అనేది ఈ నెల 20 తారీఖునే జమ అవుతాయి అని అనుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసినప్పటికీ కానీ ఈ డబ్బులు జమ కాలేదు. మరి 24వ తారీఖు అన్నారు కానీ అప్పుడు జమ కాలేదు, 28 అన్నారు కానీ అప్పుడు కూడా జమ కాలేదు. కానీ నిన్నటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగినది. ఆ అప్డేట్ ఏమిటంటే జూలై మొదటి వారంలో ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు 7,000 రూపాయలు మీ ఖాతాల్లోకి జూలై మొదటి వారంలో మీ ఖాతాల్లోకి జమ అవుతాయని ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగినది. ముఖ్యంగా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు 20 లేదా 21నే విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేసినది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వాయిదా వేయడం జరిగినది. నిన్నటి రోజున మన సీఎం గారు కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 2,000 రూపాయలు ఎప్పుడైతే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి విడతల వారి డబ్బును కూడా అదే రోజునే జమ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగినది. కాబట్టి మనకి ఇంకా ముందు ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు ఏ రోజునైతే జమ అవుతాయో అదే రోజున మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతాయని కూడా మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినది. కాబట్టి ఎప్పుడైతే మనకి కేంద్రం అందిస్తుందో అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా 20 విడతకు సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి జూలై మొదటి వారంలో ఈ డబ్బులు జమ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మొదటి విడత డబ్బులు 5,000 రూపాయలు కూడా అది కేంద్రం నుంచి వచ్చేటువంటి 2,000, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి 5,000, 7,000 రూపాయలు మీకు జూలై మొదటి వారంలో మీ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. పిఎం కిసాన్ జమ అవ్వాలన్నా అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు జమ అవ్వాలన్నా ఈ కేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ఈ కేవైసీ చేసినారా లేదా అనేది మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి కనుక్కొని మీ పెండింగ్ ఉన్నట్టయితే ఈ కేవైసీ చేయించుకోండి. 1,60,000 మంది ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క ఈకేవైసీ పెండింగ్ ఉందా కంప్లీట్ అయింది అనేది ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి. అలాగే మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఎన్పిసిఐ లింక్ ఉన్నట్టయితే అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవడం జరుగుతుంది. కాబట్టి మీ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. అప్పుడే మీకు 7,000 రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పిఎం కిసాన్ 20వ విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవకు సంబంధించి మొదటి విడత 5,000 రూపాయలు, 7,000 రూపాయలు మీకు జూలై మొదటి వారంలో జమ అవడం జరుగుతుంది. స్వయంగా మన సీఎం గారే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ.